जय श्रीराम। ओम कृष्णं वंदे जगद्गुरुं। గోసేవ వృత్తాంతం దిలీప మహారాజు కథ, రఘువంశపు రాజు కథ. మన శ్రీరామచంద్రుడు అంతకుముందు ఉన్న వాళ్ళ రఘువంశం గురించి గోసేవ వృత్తాంతం, దిలీపరాజు గోసేవ వృత్తాంతం గురించి. దిలీపుడు రఘువంశపు మహారాజు అయిన మన రఘురాముడు శ్రీరామచంద్రుని రఘువంశము గురించి, అంతకుముందు రాముని కొద్ది ముందు ఉన్న వాళ్ళ వంశం గురించి ఈ కథ. దిలీప మహారాజు గోసేవ వృత్తాంతం కథ. రఘువంశంలోన మొదటగా దిలీప మహారాజు అని ఉండేవాడు. ఆ దిలీప మహారాజు, ఆ రాజుగారికి పిల్లలు లేరు. ఆ రాజుకి సుదర్శనాదేవి అనే భార్య ఉండేది. వాళ్లకు వంశం నెగడలేదు, పిల్లలు కాలేదు. అందుకని వాళ్ళ కులగురువు అయిన వశిష్ఠ మహర్షిని అడుగుదామని ఇద్దరు భార్యాభర్త సమేతంగా పోయి వశిష్ఠ మహర్షిని అడుగుతారు. అప్పుడు వశిష్ఠ మహర్షి వాళ్లకు ఆ సంతాన యోగం గురించి చెప్తాడు, ఎందుకు పిల్లలు కాలేదని. అప్పుడు గోసేవ, గోవుకి సేవ చేయమని ఆ వశిష్ఠ మహర్షి చెప్తాడు. నీకు ఎందుకు పిల్లలు కాలేదంటే, ఇంతకుముందు కామధేనువు ఉన్నప్పుడు, మన సముద్రం జిలికితే వచ్చినప్పుడు కామధేనువుకి ఈయన పూజించకుండా వచ్చింటాడు. అది ఆ ఆవుకి పూజ చేయకుండా, అందుకోసమని ఈయనకు పిల్లలు కాలేదని వశిష్ఠ మహర్షి చెప్తాడు. కాబట్టి నీవు గో సేవ చేయాలి, అట్లయితే నీకు పిల్లలు అవుతారని వశిష్ఠ మహర్షి సుదర్శనదేవికి, ఆ దిలీప మహారాజుకి చెప్తాడు. ఇప్పుడు గోసేవ అంటే అన్నిటికీ మంచిది. పిల్లలు అవడానికి, ఇల్లు శుద్ధి చేసుకోవడానికి గోమూత్రం చల్లుకుంటారు. గోసేవ ఎంత చేస్తే అంత పుణ్యం. పిల్లల కాలాలకు చాలా మందికి కూడా గోవుకి పూజ చేయమని చెప్తారు కొంతమంది. అలా వశిష్ఠ మహర్షి, ఆ గోవుకు నువ్వు ఇంతకుముందు నమస్కారం పెట్టుకోకుండా వచ్చినావు కామధేనువుకి, అందుకోసమని నీకు వంశం లేదని, నీవు గోసేవ చేయాలని వాళ్ళ ఇద్దరు భార్యాభర్తలకి వశిష్ఠ మహర్షి చెప్తాడు. నావే గోవులు ఉన్నాయి, నువ్వు గోసేవ చేయని ఆ గోశాలలోన ఆ దిలీప మహారాజుని పెట్టుకొని వశిష్ఠ మహర్షి గోశాలలో గోసేవ చేపిస్తున్నాడు. రోజు ఆవులు తోలుకొని పోయేది, ఆ ఆవులు మేపుకొని వచ్చేది, మళ్ళీ ఇంటికి వచ్చి వాటికి మంచి చెడ్డ అలా చూసుకుంటూ ఉండేవాడు. అలా కొన్ని దినాలైన తర్వాత ఆ గోవుల్ని రోజు అదే మేపుకొని పోయేది, వాటిని తెచ్చి కట్టేసేది, ఆహారము, వాటికి మేత, నీళ్ళు అన్నీ చూసుకునేది. ఆ గోవులకి, ఆ ఆవులకి ఏం కావాలో అది చూసుకునేవాడు ఈ దిలీప్ మహారాజు. కొన్నాళ్ళకి ఆ ఆవు అడవుల్లోకి మేపనేకపోతే ఒక సింహం కనపడి, సింహం గుహలోకి పోయి ఆ ఆవు కనపడకుండా పోతుంది. అప్పుడు ఈ దిలీప మహారాజు, ఈ ఆవు కామధేను ఆవు ఎక్కడ పోయేది అంటానే అట్లే పోతే అక్కడ ఆ గుహలో ఒక పులి ఉంటుంది. ఆ పులి ఆ ఆవుని
తినాలా అని. ఇది నాకు ఆహారము, ఇది నేను ఈ ఆవుని తింటాను అంటే, లేదు నేను ఇట్లా మహారాజు నాకు గోసేవ చేస్తున్నా, గోవులను కాపాడడం నా బాధ్యత, రాజు కదా ఈయన, నా బాధ్యత అంటే, మరి నాకు ఇప్పుడు ఆహారం కావాలా, నాకు ఆహారం లేదు, ఇట్లా మా గురువు గారు ఆజ్ఞ గోవులు సేవ చేసి మేపుకొని పోయి మళ్ళీ ఇడసల్లా అంటే, లేదు నాకు ఖచ్చితంగా ఆహారం కావాలా అంటానని పులి అడుగుతుంది. లేదు యావనైతే ఖచ్చితంగా ఇడిచిపెట్టాలా అని దిలీప్ మహారాజు. అప్పుడు ఇద్దరి మధ్యలో వాగ్వాదం జరిగి యుద్ధం చేసినా కానీ అవి ఏమి పులిని ఏం చేయలేవు. నేను మహారాజు అంతటోని నాకే ఏం కాదంటానని అప్పుడు నువ్వు ఖచ్చితంగా ఈ ఆవుని ఇడిసల్లా గోమాతని అంటే, లేదు నాకైతే ఆహారం కావాలంటే, సరే నువ్వు ఆ ఆవుని ఇడిచిపెట్టు, నన్నే కావాలంటే తిను అని ఆ దిలీప మహారాజు ఆ రాజునే తినమని చెప్తాడు. ఆ ఆవుని గోమాతను ఇడిచిపెట్టు, నన్ను కావాలంటే తిను అంటానంటే, అప్పుడు ఆ గోవు ఆ ఆవు పులి ప్రత్యక్షమై, కామధేను నేనే నీకు పరీక్ష పెట్టినాను, నా పరీక్షలో నెగ్గినావు, సరే నీకు వంశోద్ధారకుడు రఘుమహారాజు పుడతాడని అప్పుడు ఆయనగా చేసిన దానికి మెచ్చుకొని కామధేనువు రఘువంశంలో రఘుమహారాజు అని దిలీపునికి ఆ రఘు మహారాజు పుడతాడు. ఆ దిలీపుడికి సుదర్శనదేవికి ఆ రఘువంశం అక్కడి నుంచి, ఆ రఘువంశం నుంచి వచ్చిన రాముడే రఘురాముడు. అదే ఆ రాముని వృత్తాంతం. రఘుమహారాజు, ఆ రఘుమహారాజు నుంచే రఘువంశము అని వాళ్ళకు, రామునికి రఘువంశము అని, అప్పటి నుండి రఘువంశము అని శ్రీరాముని వాళ్ళకి ఆ రఘువంశము అని వచ్చింది. అది దిలీపుడు గోవుల సంరక్షకుడై గోవుల సేవ చేసుకుంటూ ఆ రఘుమహారాజుకి దిలీపుడికి రఘుమహారాజు పుడతాడు. అక్కడి నుంచే రఘువంశము అని ఆ రఘువంశం స్టార్ట్ అయి అక్కడి నుండి రాముడు వృత్తాంతం ఆ దిలీప నుంచి రఘుమహారాజు, ఆ రఘుమహారాజు నుంచి వాళ్ళ వంశం రఘువంశము అని, వాళ్ళకు అది రఘువంశం అని శ్రీరామచంద్రుల వాళ్ళకి ఆ రఘువంశం బిరుదు. అప్పటి నుంచి వాళ్ళ వంశం రఘువంశము అని ఉంది. ఇది రఘువంశం వృత్తాంతం. ఆ రఘుమహారాజు వచ్చినందుకే రఘురామునికి, శ్రీరామచంద్రునికి రఘువంశము అని వాళ్ళ వంశంకి పేరు వచ్చింది. ఈ దిలీప మహారాజు వృత్తాంతం కథ ఇది. గోవులు సేవ చేసి గోవుల్ని కాపాడి అన్ని చేసి ఆయనతో గోమాతకు నమస్కారం పెట్టకుండా వచ్చినందుకే ఆ దిలీప మహారాజుకి వంశం కాకుండా ఉంది. అందుకనే ఎవరైనా కానీ ఆవుకి పూజ చేసి, రోజు పూజ చేసి ఆ ఆవుకి ఏమైనా పెడుతుంటే వాళ్ళకి మంచి జరుగుతుంది. గోసేవ చాలా మంచిది. ఎవరైనా కానీ గోవుకి బాగా సేవ చేసి, గోవుకి ఎటువన్నా ధాన్యము దానికి కావలసినది పెట్టండి, మీకు అన్ని విధాలుగా మంచిగా ఉంటుంది. ఇది దిలీప మహారాజు రఘువంశం వృత్తాంతం. ఈ రఘువంశపు కథ, దిలీపుడి కథ, గోసేవ వృత్తాంతం విన్నందుకు, ఈ కథ పూర్తిగా విన్నందుకు ధన్యవాదములు. జై శ్రీరామ్.